స్వాగతం ఈ కార్యక్రమానికి. అలాగే వేదిక మీద ఉన్న పెద్దల్ని పరిచయం చేసుకుని సాధారణంగా స్వాగతం పలికే ముందర కింద పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారిని సాధారణంగా బాలు గారికి ఆత్మీయులు, మనందరికీ సుపరిచితులు, తెలుగువారి ఆరోగ్య పరిరక్షకులు, ప్రపంచమంతా అలాగే శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ ఆఫ్ హర్యానా, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. శ్రీ శ్రీధర్ బాబు గారు, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ పరిశ్రమలు అండ్ వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు, వారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. బండారు దత్తాత్రేయ గారు మనందరికీ తెలుసు. వారు మాన్యులు, మనకి తెలుగువారి సొత్తు, కేంద్ర మంత్రివర్యులుగా, గవర్నర్గా తెలుగువారి అందరికీ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచమంతా చాటిన పెద్ద వ్యక్తులు. అలాగే బీజేపీ తెలంగాణ అది పాడుతా తీయగా అయినా, స్వరాభిషేకం కార్యక్రమం అయినా, లేదా కండక్ట్ చేసినటువంటి ఎలాంటి పాటల పోటీలైనా, మరి బాలు గారి మీద ఉండేటువంటి ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఇవాళ అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇవాళ చేసిన అతిథులందరికీ కూడా పూల మొక్కలతో స్వాగతం పలుకుతున్నారు. శైలజ గారు రియల్ సిస్టర్ అయితే, నేను రియల్ సిస్టర్ మా బాలు గారికి. ఏంటమ్మా? మా తమ్ముడు అక్క. సరే, థ్యాంక్ యూ. శ్రీ యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిమిర్ దేవై సదా పూజితా సా భాషా భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు బాలు గారిని అమితంగా ప్రేమించారు అనటం అతిశయోక్తి కాదు. వారి పాటల ద్వారా ఎంతో మంది మాటల్ని నేర్చుకున్నారు అని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. ఎలాంటి సందర్భం అయినా అద్భుతమైనటువంటి పాటల్ని పాడడం మాత్రమే కాకుండా, ఏ హీరోకైతే పాటల్ని పాడుతున్నారో ఆ హీరో స్టైల్కి తగ్గట్టుగా పాడడం అనే ఒక గొప్ప వరం బాలు గారిది. మరి బాలు గారు కేవలం సినీ సంగీత నేపథ్య గాయకుడిగా మాత్రమే కాకుండా, పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతో మంది చిన్నారుల్ని ప్రోత్సహించి ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు. సావిత్రమ్మ గారిని సావిత్రమ్మ గారిని కూడా ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎట్లా స్తబ్దుగా కూర్చుంటే మదరాదు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఈరోజు పండగ ఎవరింట్లో పండగ కాదు. మా వాద్య బృందానికి 4 ఏళ్లుగా కృషి చేస్తూ పర్మిషన్ల కోసం ట్రై చేసి ఆఖరికి ఇవాళ ఈ డిసెంబర్ 15 నాడు సాధించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాన్నగారు ఇప్పుడు ఏ పొలిటికల్గానే ఉండేవారు. వారికి వీళ్ళ ఆత్మీయులు, వాళ్ళ మిత్రులు అట్లా కాకుండా అందరూ ఒకటే వారికి. అండ్ ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న దానికి అది నిదర్శనం. నాన్నగారు ఎలా అందరితో మిత్రులుగా ఉన్నవారు అనేది దానికి. సో అందరికీ మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి అండ్ ప్రజలకి అండ్ ఇవాళ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత మధురంగా జరగడానికి కొంతమంది పెద్దలు కారణం. అందులో శ్రీ మల్లు ప్రసాద్ గారు, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మల్లు ప్రసాద్ గారిని. స్వాతి ముత్యం, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి కిరణం, స్వర్ణ కమలం ఒక్కటి కాదు, చెప్పుకుంటూ వెళ్తే 2-3 రోజులు సరిపోవు. బాలు గారి పాటలు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిట్లో మనం అద్భుతమైనటువంటి
అణిముత్యాల లాంటి పాటలన్నింటినీ కూడా మీకు ప్రజెంట్ చేయబోతున్నాం మరికొద్దిసేపట్లో. ఇప్పుడు కార్యక్రమంలో శ్రీ వెంకయ్య నాయుడు గారిని, భారత మాజీ ఉపరాష్ట్రపతి కాదు వారు, ప్రస్తుతం మనందరికీ తెలుగువారి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు గారు, వారిని సాధారణంగా వేదిక దగ్గరికి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని టీజీ అని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏపీ అని, ఆ తర్వాత బాలు గారిని ఎస్పీబీ అని ఇలా పిలవకూడదు. పూర్తి పేరుతో పిలవాలి, లేకపోతే కనీసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పిలవాలి. అప్పుడే మనం వారికి నిజమైన గౌరవం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను వెళ్ళిన దగ్గరంతా చూస్తున్నాను, పేర్లన్నీ మార్చి పొట్టి మాటలు. చిన్నప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు మనం ఏదో అంటుంటాం, ఆ పేరు నాని అని. కానీ పెద్ద అయిన తర్వాత పూర్తిగా పేరుతో పిలవాలి. ఆ సికింద్రాబాద్ పోతుంటే ఎంజీ రోడ్డు రాస్తుంది. ఎంజీ రామచంద్ర మన ఊళ్ళో అంత పాపులర్ అంటే కాదు సార్, మహాత్మా గాంధీ రోడ్డు చెప్పారు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. పక్కన రోడ్డు పేరు ఎస్పీ రోడ్డు, సర్దార్ పటేల్ ఎస్పీ అయిపోయాడు. అందుకని దయచేసి బాలసుబ్రహ్మణ్యం గారిని పూర్తిగా మీరు తిరుపతి పండితురాడిలో బాలసుబ్రహ్మణ్యం పిలవలేకపోతే కనీసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పిలవండి, అప్పుడు బాగా గుర్తుంటుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తున్నాను. మన భాషను మనం గౌరవించాలా, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ వేదిక పైన వారందరికీ శ్రీపతి పండితురాడిన బాలసుబ్రహ్మణ్యం గారిని మనసారా అభిమానించే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక పరిపూర్ణ కళాకారుణ్ణి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషివరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడుగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళాకేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరణలో కూడా పక్కన ఆయన కన్నా ముందు దివికెగినట్టు యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని, వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనం చేస్తున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు వీరిద్దరు ద్వయం. స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారని చెప్పని చెప్పవచ్చని మీ అందరూ కూడా మనం చెప్తున్నాం. తెలుగు పాటకు వీళ్ళిద్దరూ పట్టాభిషేకం చేశారు. ప్రేక్షకుల హృదయ సింహాసనంపై ఆ తెలుగు పాటను కూర్చోబెట్టారు. హృదయ సింహాసనంపై రోజు నేను నిద్ర లేచి మిగతా దినచర్య ప్రారంభించే ముందు శ్రీ అన్నమాచార్య కీర్తనలు, శ్రీ ఘంటసాల, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు విని ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఉదయం 4:30-5 గంటలకు. దానివల్ల సద్బుద్ధి, సదాచారం, సత్ప్రవర్తన, సహృదయ కలుగుతాయని చెప్పి నా భావం. సంగీతానికి అంత ప్రభావం, అంత శక్తి ఉంది. రాయినైనా కరిగిస్తుంది సంగీతం అని చెప్పి అంటారు మన పెద్దవాళ్ళు. పశుపక్షాదులు సైతం సంగీతానికి స్పందిస్తూ ఉంటాయి, లేచి నాట్యం చేస్తూ ఉంటాయి. అలాంటి సంగీత సరస్వతి పుత్రుడైన యొక్క ఈ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే నవతరానికి, యువతరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశామని చెప్పి నేను అందరికీ బాగా చేస్తాను. దేవుడు ఇంద్రుడు చాలా స్వార్థపరుడు. ముందుగా ఘంటసాల గారిని తీసుకెళ్ళిపోయాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని ఆయన తొందరగా తీసుకెళ్తానంటే, మీ దగ్గరేనా మా ఆస్థానంలో పాట పాడారు కదా, మా దేవతలందరినీ సంతోషపడతారు, భూమి నుంచి దివికి రావాలని చెప్పి తీసుకెళ్లారు. ఎంతో పోరాడినప్పటికీ కూడా ఆఖరి క్షణం వరకు మనం బాలసుబ్రహ్మణ్యం గారిని రక్షించుకోలేకపోయాం. బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని చూస్తుంటే సజీవంగా చూస్తున్నట్టే నిండైన అచ్చ తెలుగు మూర్తి ఫలిత్వం మనకి కళ్ళకి కనబడుతుంది. వారికి ఆ శిల్పికి
నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను ఉడయార్ గారికి. చాలా చక్కగా ఆ విగ్రహాన్ని రూపొందించాడు. ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన చాలా విగ్రహాలకు శిల్పకళ నైపుణ్యంతో వాటిని దీపం పోశాడు. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి మనకు అందించినందుకు వారికి మనందరి తరఫున, తెలుగు ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక స్వర సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనం. స్వర సార్వభౌమత్వం దానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యం చేసేది. శంకర నాద శరీర పర అని ఆయన ఆలపిస్తే ఆ శృతి శుద్ధి, ఆ గొంతులో పలికిన సాహిత్య పరిపూర్ణతను తన్మయం చెందారు. ఆ చందని వారెవరు చెప్పండి. ఆ రోజు ఆ సినిమా వచ్చినప్పుడు అంతా ప్రతి ఇంట ప్రతి నోట వచ్చినా రాకపోయినా ఆ పాటే పాడుతూ ఉండేవారు. అంత బ్రహ్మాండంగా ఆ పాట రచన, ఆ పాటను పలికించడం కూడా బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఓ పాప లారీ వంటి పాటలోని అమాయకపు అల్లరి, కన్నులు కన్నులు కలిశాయి వంటి పాటలోని శృంగార మాధుర్యం మనల్ని ఆయా పాత్రలోకి తీసుకెళ్ళిపోయే వారు పాడుతూ ఉంటే ఆ నటుడే పాడుతాడనగా మనకు అనిపించేది. ఆయన గళం సంగీత దర్శకుడు, గేయ రచయిత ఏది కోరుకుంటే అది పలికించే ఒక అక్షయ పాత్ర. ఏది కావాలని ఆ సంగీత దర్శకుడు కోరుకుంటే దాన్ని ఇచ్చేటి ఒక అక్షయ పాత్ర ఆయన గళం అని చెప్పని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ అక్షయ పాత్ర ద్వారా తమ కృషికి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పరిపూర్ణత ఇచ్చారని అందరూ కూడా ఆనందిస్తుంటారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి బహుముఖ ప్రజ్ఞ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో మంది నటనాశైలికి, హావభావాలకు, గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత వారికి మాత్రమే సొంతం. వారు పాడుతూ ఉంటే, ఎవరికి పాడుతూ ఉంటే వారే పాడుతున్నారని అనిపించేట్టుగా అంతగా పాటలు ఆయన ఇతర భాషా నటులకు ఆయన డబ్బింగ్ చెప్పి పాత్రలకు జీవాన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకు కమల్ హాసన్ గారు ఎంతో గొప్ప నటుడు, బాలసుబ్రహ్మణ్యం గారి కూడా స్నేహితుడు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ లేకుండా కమల్ హాసన్ గారి నటను మనం ఊహించుకోలేము. అంత అద్భుతమైన ఆయనకి పాటలు నేను అందించాడు. ఇక బాలు గారి తెలుగు భాష ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది. తెలుగు మాటకు, తెలుగు పాటకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు అందించే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతుంది. ఆయన ప్రతిభ ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకంటే మధురమైనది. వారిని కలిసిన వారు ఎవరైనా సరే ఆయనలోని వినయాన్ని, సాహితీ గౌరవాన్ని, నిరాడంబరతనం మర్చిపోలేరు. ఒకసారి కలిస్తే ఆయన గురించి ప్రతి ఒక్కరి మనసులో కూడా సద్భావన కలుగుతుంది. ఎంతటి శిఖరాగ్రాలో ఉన్న మట్టి వాసనను మర్చిపోని మహామనిషి ఆయన. ఆ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన నవ్వు, ఆ నవ్వులో ఉన్న నిష్కర్మత్వ సత్వం ఆయన హృదయ సౌందర్యానికి ప్రతీక. బోళా శంకరుడు ఆయన. అలా అని ఏది అడిగితే అది మాట్లాడే మనిషి కాదు. తోక వేసినట్టుగా మాట్లాడేవాడు. వేదికపై ఆయన హాస్యం, సమయస్ఫూర్తి, అందరితో కలివిడిగా ఉండే ఆ తీరు ఆయన స్వరమాధ్యుడిగా మాత్రమే కాక మన ఇంటి మనిషిగా కూడా చేసింది. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయ ఉపనిషద తదేవ వీర్యవత్తరం భవతి అని చందోపనిషత్తులో ఈ శ్లోకం ఉంది. కేవలం పైకి కర్మలు చేయడమే కాకుండా వాటి వెనక ఉన్న లోతైన అర్థాన్ని, జ్ఞానాన్ని గ్రహించి శ్రద్ధతో చేసే క్రియలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి, మంచి ఫలితాలు ఇస్తాయని ఈ యొక్క శ్లోకానికి అర్థం. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ లక్షణాన్ని ఒడికిపుచ్చుకున్నట్టు వ్యక్తి. ఆయన ఏ పని చేసినా, అంటే నేపథ్య గానం కావచ్చు, గాత్రదానం కావచ్చు, నటన కావచ్చు, పాడుతా తీయగా ఉంటే అద్భుత కార్యక్రమాలకు సమన్వయకర్తగా కావచ్చు, ఆయన తన 100% ఇచ్చారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు అన్నిటికన్నా కొత్త తరానికి గుర్తుండేది ఈ పాడుతా తీయగా ఈనాడు రామోజీరావు గారు పిలిచే ఆ కార్యక్రమాన్ని అప్పగిస్తే వందలాది మంది యువ కళాకారులను తయారు చేసి మన తరానికి అందించినట్టు మహనీయుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం వారు నాకు ఎంతో ఆత్మీయుడు. వయసులో నాకంటే కాస్త పెద్దవాడు. నేనంటే ఎంతో అభిమానం, గౌరవం చూపేవారు. నాకు కూడా వారంటే ఎంతో అభిమానం. అందుకే వారిని ఢిల్లీ తీసుకెళ్ళి నేను అక్కడ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పక్కన నిలబెట్టి ఆయన్ని ఆ విధంగా గౌరవించేటి పని కూడా చేశారు. ఆయన కూడా అద్భుతమైన ఈయన ప్రజ్ఞా విశేషాలు చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా సంతోషపడ్డారు. వారి తండ్రి శ్రీపతి పండితురాజు సాంబమూర్తి గారు నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు. నెల్లూరు వాడిని కూడా
అప్పుడు నెల్లూరు వాడిని, ప్రస్తుతం తెలంగాణ వాడిని. ఇక్కడ ఉంటున్నారు కాదు, ఇక్కడ ఉంటారు కూడా కాదు, ఉండేది కూడా ఇక్కడే, పోయేది కూడా బహుశా ఇక్కడే అనుకుంటారు. ఆ రోజుల్లో వీధిని తిరిగి శ్రీమతి పండితురాటి సాంబమూర్తి గారు హరికథా కాలక్షేపం చేసి ఒక్క సంగీత కళాకారులను నెల్లూరికి పిలిపించేవాడు ఆయన. ఎలా అంటే ఈ తిరిగి ఆ హరికథా గానం చేసినప్పుడు జనం ఇచ్చే బియ్యం వాటన్నిటిని సేకరించి ఆ తర్వాత దాన్ని ధనంగా మార్చి ఆ డబ్బుతో నెల్లూరులో ఈ సంగీత విద్వాంసులందరినీ పిలిచేవాడు. నాకు మొదట్లో సంగీతం గురించి తెలిసేది కాదు, కానీ ఆ తర్వాత వారు ఆ పెట్టినప్పుడు వారం రోజుల పాటు నెల్లూరు జనమంతా ఆ రోజుల్లో వారి యొక్క ఈ సంగీత కళాకారులు అక్కడికి తీసుకొచ్చి డీకే పట్టమ్మాడు ఒకరని కాదు, చాలామంది ప్రముఖ సంగీత విద్వాంసులందరినీ నెల్లూరుకి తీసుకొచ్చిన ఘనత వారిదని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. శ్రీ సాంబమూర్తి గారు భిక్షాటక పూర్వక త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేస్తే వారు గారు నెల్లూరులోని తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారు. బాలు గారిలో ఉన్న గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు అన్నారు. పాడుతూ తీయగా ఉండే కార్యక్రమాల్లో చిన్నారులను ఆయన ప్రోత్సహించే తీరు, వారికి జీవిత సత్యాలను బోధించే తీరు, సరైన పద్ధతిలో వాళ్ళు పాట పాడే విధంగా వాళ్ళకి మంచిగా ఓర్పుతో నేర్పుతో కావాల్సిన మార్పుతో చేయాల్సిన చేర్పుతో అవసరమైన కూర్పుతో పిల్లలను అద్భుతంగా తయారు చేసి మనకు కొత్త తరాన్ని సంగీత విద్వాంసులుగా తయారు చేసే అవకాశం మనకు కల్పించాడని చెప్పని సందర్భంగా మనం చెప్తాం. పిల్లల్లో సంస్కార బీజాలు చాటేందుకు వారు ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముందు తరాల ద్వారానే మన భాషా సంస్కృత పరిరక్షణ ఈ యువతరం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పిల్లలకు నేర్పించాల్సిన విద్యాబుద్ధులు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. సంస్కారం నేర్పిన విద్య పండితులు తయారు చేయగలదేమో కానీ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయలేదు. అందుకని విద్యతో పాటు సంస్కారం తల్లిదండ్రులు నేర్పించాలా ఇంట్లో, అలాగే అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పురాణాలు మన పరిచయం చేయాలి. మన భారతం, మన రామాయణం, వీటికి రాజకీయంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అద్భుత గ్రంథాలవి భగవద్గీత మన పిల్లలకు చిన్నప్పుడే అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం పాశ్చాత్య వ్యామోహంలో పుట్టుబట్టాడి ఆ బ్రిటిష్ వాళ్ళు పోతా మన దేశాన్ని దోచుకొని మన మనసును కూడా దోచుకొని ఇంగ్లీష్లో మాడితేనే గొప్ప, తెలుగులో మాడితే చాలా తక్కువ అనే భావన కనిపించిపోయారు. ఆ మమ్మీ డాడీ కలిసారు. దయచేసి అందరూ ఈ మమ్మీ డాడీ బీడీ కేడీ జాడీ ఈ జబ్బులు వదిలేసి అమ్మా అమ్మా అంటే ఆర్తనాలని చూస్తుంది. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, కావాలని ఇంటికి వెళ్ళి సాయంత్రం ఒకసారి చూడండి, మమ్మీ అనండి మూతిలో నుంచి వస్తుంది, అమ్మా అనండి అంతరాలని చూస్తుంది. అద్భుతమైన ఆ భాషని, మన భాషను, మన తల్లి భాషను మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో ఎక్కడైనా సరే మన భాష వచ్చిన వాళ్ళతో మనం మన భాషలోనే మాట్లాడాలి. ఇది ప్రతి ఒక్కరికి కనీసం చేయవలసిన కర్తవ్యం అని చెప్పి మేము అందరూ కూడా మనం చేస్తున్నాం. బాలు గారు ఈ యొక్క టీవీ షోల్లో అప్పగించిన పనిని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ చిన్నారులకు 4 మంచి మాటలు చెప్పడాన్ని ఆయన ఒక బాధ్యతగా చూసుకునేవాడు. చాలా నాకు బాగా నచ్చేది. ఒక సమాజానికి అటువంటి మార్గదర్శకత్వం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన ఎంతో మంది యువ కళాకారులకు మార్గదర్శనం చేశాడు. తనకు సినీ గాయకునిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు శ్రీ ఎస్పి కోదండపాణి గారి పేర రికార్డింగ్ థియేటర్ని నెలకొల్పారు గురువు గుర్తుపెట్టుకొని. ఇదే రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల గారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. కేజే యేసుదాస్ గారికి పాదాభిషేకం చేసి పెద్దల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను చాటిన సంస్కారం బాలయ్య గారి సొంతం. మా తాత చెప్పేవాడు, ఎవరికి కాలేదు దాన్ని పెట్టకూడదు, అమ్మా నాన్న పెద్దలకు పెట్టాలి, పాటలు చెప్పిన గురువు పెట్టాలా, ఇంకెవరికి దండం పెట్టకూడదు. ఇప్పుడు వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళందరూ దండం పెడతారు చాలామంది. మనం చూస్తున్నాం రాజకీయ అవసరాలు, రాజకీయ అలవాటు కారణం. అది మంచిది కాదు. సంస్కారం మాత్రం మన తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళకి నమస్కారం చెప్పాలి మనం. ఎందుకంటే మనకి అద్భుతమైన ఈ జన్మనిచ్చిన వాళ్ళు గొప్పవాడు. ఆ తర్వాత జీవిత సత్యాలను మనకు చెప్పి మంచిగా మధురమైన దారి చూపించిన మహనీయులు మన గురువులు, వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఈ విషయాన్ని బాలు గారు తన సొంత జీవితంలో నిరూపించారు. సినీ గాయకులకు, సంగీత దర్శకులకు బాలు గారు ఇచ్చిన గౌరవం ఆయన వినమ్రతకు తార్కాణం. ఈ తరం గాయకులు, సంగీత దర్శకులకు, కళాకారులకు వారి సంస్కారం ఆదర్శనీయమైంది. బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన గొంతు, ఆయన పాట, ఆయన ప్రేమ మనల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళవు. బాలు గారి స్థాయిగా గంధర్వంగా మన మధ్యనే ఉంటాడని చెప్పి కోరుకున్నాను. ఈ కాంస్య విగ్రహం కేవలం లోహపు ప్రతిమ కాదు,
ఆయన కళాత్మక ఆత్మకు అభిమానుల ప్రేమకు నిత్య స్మృతి చిహ్నమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఇలాంటి కార్యక్రమాలు యువతరానికి మన సంస్కృతిని, గొప్ప కళాకారు గొప్పతనాన్ని తెలియజేయడానికి ఎంతో ఉపకరిస్తాయి. మన భాషను సంస్కృతిని రక్షించుకోవడమే బాలు గారికి మనం ఇచ్చేట విలక్షణమైన నివాళి. వారు సమాజం నుంచి కోరుకునేది కూడా అదే అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ విగ్రహం ఏర్పాటు దిశగా చొరవ తీసుకున్నందుకు తెలంగాణ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను మరొకసారి హృదయపూర్వకంగా నేను మనసారా అభినందిస్తున్నా. అలాగే ఆ రూపకల్పనలో తోడ్పడిన ఇతర కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కూడా నేను నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం చేయండి. బాలుగారు పాటలు ఎంత గొప్పగా పాడతారో, ఎంత సరదా మనిషో కూడా మీ అందరికీ బాగా తెలిసిందే. మరి బాలుగారి స్నేహితులు ఎంతో మంది మాకు స్వరాభిషేకం షూటింగ్లో అవి జరిగేటప్పుడు తరచుగా వస్తూ ఉండేవాళ్ళు. అండ్ వారితో బాలుగారు షేర్ చేసుకున్నటువంటి లైట్ మూమెంట్స్ అన్నీ కూడా చిరస్మరణీయమే. బాలుగారి మీద పుస్తకంతో పాటు మీరందరూ మనమందరం కుళ్ళుకునే ఒక సంఘటన జరుగుతుంది ఈ రోజున. 2000 బాలుగారి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విగ్రహాలని అలవోకగా చెక్కగలిగినటువంటి శిల్పి శ్రీ వడయార్ గారు, వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అపురూపమైన విగ్రహం. ఘంటసాల మాస్టర్ గారు, అలాగే శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు రవీంద్ర భారతి ప్రాంగణంలో. థ్యాంక్ యూ సార్. శ్రీ వెంకయ్యనాయుడు గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనుమతి కోరి వారు వెళ్తున్నట్టున్నారు. ఒక్కసారి గట్టిగా మీ కర్తాల ధ్వరులతో వారు తెచ్చిన ఈ నిండుదనానికి, వారు తెచ్చిన ఈ సభా పరిపూర్ణత్వానికి మనందరం నమస్కరిస్తాం. ప్రజలందరికీ చాలా కీర్తింపదగిందని, గౌరవింపదగిందని నేను మనసారా భావిస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి మిత్రులు, మంత్రివర్యులు విజయబాబు గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, మరియు బాలసుబ్రహ్మణ్య గారి సతీమణి శ్రీమతి ఎస్పి సావిత్రి గారు, వారి కుమారుడు శ్రీ ఎస్పి చరణ్ గారు, మరియు శుభలేఖ సుధాకర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క సోదరిమణి శైలమ్మ గారు, మరియు ఇంకో సిస్టర్ పార్వతి గారు, అలాగే మన యొక్క వసంత గారు, అభిషేక్ గారు, మరియు మల్లు ప్రసాద్ గారు, పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు, మిగతా మిత్రులారా, సోదర సోదరి బంధాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారు కేవలము గంధర్వ గాయకుడే కాదు, నటుడు, ఉత్తమమైనటువంటి ఒక సంగీత దర్శకుడు. ఈ 3 గుణాలుండి సినిమా పరంగానే అద్భుతమైనటువంటి ఒక దేదీవి మానసం తీసుకురావడం బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్పగా ఉన్నాం. నేను ఇదే వేదిక మీద నేను మంత్రిగా ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో ఆత్మీయతతోటి, ప్రేమతోటి నన్ను గుండెలు కత్తుకొని చాలా సంతోషంతో ఆయన మధురమైనటువంటి పాట ఎలా ఉండదో ఆయన మాట, ఆయన ప్రేమ కూడా అదే విధంగా ఉందని నేను మనసారా భావించాను. అలాంటి ఉత్తమమైనటువంటి ఒక వ్యక్తి. ఆయన జీవితంలో 16 భాషల్లో 40,000 పాటలు రాసి సుమారుగా
50 సంవత్సరాల పాటు ఆయన యొక్క గొంతు పాటల రూపంలో మన తెలుగు ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రాంతాన్ని కూడా మన భారతీయ సంస్కృతిని, భారతీయ విలువలని, ఆధ్యాత్మిక భావాన్ని ఉనికి పుచ్చుకొని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పాట రూపంలో బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల గారి తర్వాత ఆయనకు వారసుగా అతి గొప్ప పేరు చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారని నేను మనసారా భావిస్తాను. దాంతోపాటు వారి పట్టుదల, వారి సాధన, ఒంటి పట్టు. కాబట్టి ఆయన నిరంతరం సాధన చేసినాడు. అలాంటి గొప్ప వ్యక్తి మన యొక్క కార్యక్రమానికి వందేవడం చాలా సంతోషమైన విషయం. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, నేను శంకరాభరణం సినిమా చూశాను. శంకరాభరణం సినిమాలో వారు శంకర నాద శరీర వేద విహార అనేటువంటి పాట అవుతుందో, ఇది నా మనసుకు హత్తుకున్నటువంటి శివుణ్ణి ప్రత్యక్షంగా చూసినటువంటి పాటగా నేను భావిస్తా ఉన్నాను. అలాగే రెండో పాట నాకు బాగా నచ్చినటువంటి పాట. ఆ పాట కూడా ఏంటంటే, ఆయన పాట కూడా చాలా దేశభక్తికి సంబంధించినటువంటి పాట. ఆ పాటలో వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈనాడు యువతకు చాలా ప్రేరణగా ఉంటుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి అనేటువంటి పాట ఈ దేశంలో ఉన్న యువతను దేశభక్తితోటి సైనికులను జ్ఞాపకం చేయించేటువంటి ఏకైకమైన పాట అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఆ రకంగా వారు అనేకమైనటువంటి పాట ప్రేరణాదాయకంగా ఉంటుంది. వారి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎవరితో కూడా ఏ రకమైనటువంటి తగాదా లేకుండా సినిమా రంగంలో నిలబడినటువంటి ఏకైకమైనటువంటి నాయకుడు అజాత శత్రువు బాలసుబ్రహ్మణ్యం గారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అజాత శత్రువు అన్న నేను 4-5 సార్లు కలిసినప్పుడు ఆయన చాలా ఆనందంగా, సంతోషంగా వారు మాట్లాడారు. కాబట్టి ఈనాడు తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు గుర్తుకు వస్తుంది, అదిగో వాళ్ళు అదిగో అనేటువంటి పాట పాడుతుంటే ప్రత్యక్షంగా 7 గంటల వాళ్ళు చూసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. సామాన్యమైన విషయం కాదు. అంటే అలాంటి కరుణ హృదయం, ప్రేమ, ఆత్మీయతతో కూడుకున్న హృదయం చాలా అర్థమైనటువంటిది. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆయన పాటలు మాత్రం అజరామరంగా ఇవి జీవించి ఉంటాయని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఆయన పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో అవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చి మళ్ళీ మన యొక్క ప్రాచీనమైనటువంటి విలువలని, వైభవాన్ని కాపాడుకునే పరిస్థితి రావాలని ఈనాటి తరంలో ఉన్నటువంటి వారు కేవలం సినిమానే కాకుండా బుల్లితెర మీద కూడా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. నేను చాలాసార్లు ఈటీవీలో చూశాను. ఈటీవీలో వారు పాడుతా తీయగా అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆ యొక్క కాలం, దాని ద్వారా ఆయన ఈ రాష్ట్రంలో, దేశంలోనే యువతరానికి ఆయన ఇచ్చినటువంటి ఒక అనేకమైనటువంటి శిక్షణ, ఆయన ద్వారా నిర్మాణమైనటువంటి అనేక మంది గాయకులను తయారు చేసిపోయినటువంటి గొప్ప నాయకుడు
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కాబట్టి నేను ఈ సభాముఖంగా వారి సంతోషము, వారి కుమారుడు చరణ్ గారు వారి వారసత్వాన్ని తీసుకొని వారు కూడా అదేవిధంగా భవిష్యత్తులో చిన్న బాలసుబ్రహ్మణ్యం గారు తయారు కావాలని నేను మనసారా కోరుకుంటాను. వారి సతీమణి సావిత్రి గారు మిగతా వారి కుటుంబం అంతా కూడా వాళ్ళందరికీ నేను మనసారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిగినందుకు ముఖ్యంగా సుదర్శన్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. యాక్టివ్ పర్సన్ ఈ కార్యక్రమం జరగడానికి కూడా వారు చాలా అండదండగా నిలిచారు. శ్రీధర్ బాబు గారు దయచేసి మీరు వచ్చి మీ బాలు గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు మరి చాసలలో పాటలు పాడి ఈరోజు సంగీత ప్రపంచంలోనే రారాజుగా నిలిచి పాటల పల్లకిలో నెల్లరాజుగా అమర గాయకుడిగా మన అందరి గుండెల్లో నిలిచిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ భాగంలో పెద్దలు గౌరవనీయులు దేశానికి సంబంధించి మాజీ ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు మాజీ గవర్నర్ గారు మాకు చాలా దగ్గరగా ఆప్తులు మా శ్రేయోభిలాషులు గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు గౌరవనీయులు మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మరి మీ అందరికీ కూడా తెలుసు మరి వేదికపై ఉన్న పెద్దలతో పాటు ఈరోజు ఇక్కడికి వచ్చి మనలో పాల్గొంటా ఉన్న గౌరవనీయులు బీజేపీ అధ్యక్షుల వారికి మరి రామచంద్రరావు గారికి వేదికపై ఆశలైన గౌరవ పెద్దలు శ్రీమతి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి పుత్రులు మరి ఎస్పి శర్మ గారికి డాక్టర్ రాజ్ కుమార్ గారికి పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారికి మిత్రులు నరేందర్ గారికి గౌరవ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు మరి ఒక గాయకుడిగానే కాదు ఒక నటుడిగా ఒక దర్శకుడిగా డబ్బింగ్ కళాకారుడిగా కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా మరి ప్రపంచంలో ఉన్న చాలా మందిని అలవర్చించారు. వారి అనేక దశాబ్దాలు ఈరోజు సంగీత ప్రపంచంలో రారాజుగా నిలిచి 40,000 పైచిలుకు పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన మహనీయుని మనం అందరం కూడా అభిమానించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రతిపాదికగా సంబంధించి ఒక వారి విగ్రహ ఆవిష్కరణ గురించి వారి అభిమానులు వారి శ్రేయోభిలాషులు చాలామంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు సాంస్కృతిక శాఖ మంత్రి గౌరవనీయులు కృష్ణారావు గారిని కోరిన వెంటనే ఈరోజు ఆ మహనీయుడికి ఒక కులమో ఒక మతమో ఒక ప్రాంతమో దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మన తెలుగు జాతి కీర్తిని మరి ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సాహం చేసే ప్రాంతం, ఇదే ప్రదేశంలో మన అందరికీ తెలుసు మరో గొప్ప గాయకుడు వారి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలనే సంకల్పిత భావంతో
మరి మా ప్రభుత్వం కూడా ముందుకు నడిచి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా మా సహచర గౌరవ మంత్రి గారు కృష్ణారావు గారు కూడా వచ్చేది ఉండే, కానీ ఢిల్లీలో అతి ముఖ్యమైన మీటింగ్ ఉండటం వల్ల వారు రాలేకపోయారు. ఇంకో ప్రక్కన మాకు స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తూ ఉన్న తరుణంలో వారు కూడా రాలేకపోయినారు. వారు కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులకు కూడా మరి వారి ఆలోచనలను, వారి గౌరవాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది. ఇది కోట్లాది మంది హృదయ స్పందన. ఇది ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. సినిమాకు వెళ్తే తెరపై నటులే మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాలు కూడా చాలా సంవత్సరాల కూడా పాడుతూ ఉంది ఎవరు వెనకాల అని తెలియని సందర్భం కూడా ఉంటుంది. ఇప్పుడే పెద్దలు రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు అంటే కమల్ హాసన్ గారి పూర్తి స్థాయిలో డబ్బింగ్ అంతా కూడా మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేశారని చాలా మంది కూడా తెలియదు. ఈరోజు అలాంటి మహనీయుడిని మనం సంగీతం అంటే మనందరికీ కూడా తెలుసు, దేర్ ఈస్ నో లాంగ్వేజ్ ఫర్ మ్యూజిక్, దేర్ ఈస్ నో రీజనలిజం ఫర్ మ్యూజిక్, దేర్ ఈస్ నో నేషనలిజం మ్యూజిక్. అనేక మంది మనం చాలా మంది కూడా ఇంగ్లీష్ పాటలు వింటూ ఉంటాం, ఈరోజు హిందీ పాటలు వింటూ ఉంటాం. మన చెవులకు సంబంధించి, మన హృదయానికి సంబంధించి, అదేవిధంగా మన పర్సనాలిటీకి సంబంధించిన అంశం విషయంలో, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం విషయంలో మ్యూజిక్ తోడై మనతో నిలుస్తూ ఉంటుంది. అందుకోసం ఈరోజు ఇంత గొప్ప కళాకారుడు, పద్మశ్రీ, పద్మవిభూషణ్, దేశ స్థాయిలో అత్యున్నమైన మరి అవార్డులు పొందిన వ్యక్తి మన ప్రాంతానికి సంబంధించి, ఇదే ప్రాంతం నుంచి, ఇదే హైదరాబాదు, దీంట్లో 40,000 గీతాలలో నాకు తెలుసుండి దాదాపు 38,000 గీతాలు హైదరాబాద్ నుంచి పాడుకుంటారు. సో హైదరాబాద్ని కూడా వారు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా, మరి ప్రపంచ స్థాయిలోనే తీసుకుపోయిన వ్యక్తిగా ఇంతకుముందు పెద్దలు వెంకయ్య నాయుడు గారు కానీ, బండారు దత్తాత్రేయ గారు కానీ అనేక సందర్భాల్లో వారికి సంబంధించి శంకరాభరణం సంబంధించి సినిమా ఎంత హిట్ ఉందో దానికి సంబంధించి పాటలు దానికి డబుల్గా హిట్ అయినాయని చెప్పారు. పాటలతోనే సినిమా కూడా హిట్ కావటం, మరి వారు సినీ గాయకుడిగా జీవితాన్ని మొదలుపెట్టి సినీ దర్శకుడిగా, యాక్టర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ముందుకెళ్ళి అనేక మంది కొత్త కళాకారులు, కొత్త సంగీత పోకడలను కూడా ఆయన ఎప్పుడు కూడా స్వాగతించేవాడు. ఎప్పుడు చూసినా నేను మంత్రి అయిన 10 సంవత్సరాల క్రితం మంత్రి అయినప్పుడు కలవటం జరిగింది. వారు ఏ విధమైన అహంకారం లేకుండా అంత పెద్ద వ్యక్తి అందరితోని కలిసిపోయి ఒక ఆదర్శమైన వ్యక్తిత్వంగా ఆయన సినీ పరిశ్రమకు బాలు అన్నయ్య గారుగా నిలిచిపోయి ఇప్పటి వరకు కూడా వారు మన అందరిలో నిలిచిపోయిన వ్యక్తిగా ఆయన నిబద్ధతకి, ఆయన వినయానికి ఒక ప్రతీకగా నిలబడాలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని వారు వదిలి వెళ్ళిపోయిన అపార సంగీత సంపదను, వారు పాటించిన ఉత్తమమైన విలువలను కూడా ఎల్లప్పుడూ కూడా గుర్తుండాలని మరి వారి అభిమానులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈరోజు మనం విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. ఆ గాన గంధర్వుడికి ఆత్మకు శాంతికి ఆ భగవంతుని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రత్యేకంగా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సాంస్కృతిక శాఖకు సంబంధించిన పెద్దలు కృష్ణారావు గారు, అదేవిధంగా ఇక్కడ డైరెక్టర్గా ఉన్న పెద్దలు, ఇక్కడ విచ్చేసిన అభిమానులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు. ఈరోజు వారి విగ్రహం ఆవిష్కరణ
ఈ యొక్క కల్చరల్ సెంటర్ రవీంద్ర భారతి కల్చరల్ సెంటర్ ఇక్కడ వారి విగ్రహం పెట్టడము, దానికి సాంస్కృతిక విభాగం పూర్తిగా మద్దతు తెలపడము వారికి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఈజ్ బియాండ్ బౌండరీస్. తెలుగు వారికి కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ పాటు భారతీయులు ఎప్పుడే ఉన్నా సరే అందరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటను ఆస్వాదించిన వాళ్ళే వారి యొక్క అభిమానులు. ఎందుకంటే వారు పాటని హిందీలో పాడారు, మలయాళంలో, తమిళ్లో అనేకమైన పాటలు వారు ఈ వివిధ భాషల్లో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఒక గాన గాంధర్వగా వారు ఇచ్చినటువంటి మేజర్ కాంట్రిబ్యూషన్ మ్యూజిక్ ఏంటంటే పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతోమంది యువకుల్ని ఈరోజు మ్యూజిక్ పరిచయం చేసి గాయకుల్ని కూడా ఈరోజు సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక కార్యక్రమం పాడుతా తీయగా. నిజంగా ఆ కార్యక్రమం ద్వారా అనేక మంది గాయకులు, యంగ్స్టర్స్ వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కూడా ఆ కార్యక్రమంలో దొరికింది. బాలసుబ్రహ్మణ్యం గారు అందరం బాలు గారు అని చెప్తా ఉంటాం. మరి వారు సంగీత రంగానికి, సంగీత ప్రపంచానికి వారు చేసినటువంటి ఒక ఏదైతే యోగదానం ఉందో అది మనం ఎవరు కూడా మర్చిపోలేము. పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవన్నీ కూడా సంపాదించిన తర్వాత కూడా వారు ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా అందరితో వారి తోటి కళాకారులతో, తోటి ఒక వారి సంబంధించినటువంటి వాళ్ళతో కలిసి వారికి ఉన్నటువంటి మంచి పేరు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడము, అభిమానులు రావడం జరిగింది. మరి వారి విగ్రహ ఆవిష్కరణ అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, మరి నాకు ఆహ్వానించినటువంటి ఒక వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య గారు, సుధాకర్ గారు, అదేవిధంగా సుశీల్ గారు, మిత్రుడు నరేందర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారు బయటికి వెళ్ళినట్టు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి మీ అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో ముగిస్తున్నాను. భారత మాతకి జై. దాన్ని తిలకించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అండ్ ఇప్పుడు వారి సాహిత్యానికి, సంగీతానికి కూడా అభిమాని కళాకారులందరికీ ఆయన కృష్ణదేవరాయ లాంటి వారు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది చాలా గొప్పది, అది మనం కోల్పోయాం. ఆయన పాట మాధుర్యం, ఆయన మాట లాలిత్యం, ఆత్మీయం, ఆయన సంస్కారం ఆచరణీయం, చాలా గొప్ప సంస్కారం. ఆయన సౌజన్యం అనన్య సామాన్యం. అలాంటి బహుముఖ ప్రజ్ఞలను కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ప్రతిభావంతులే తక్కువ. ఒక రంగంలో లేదా 2 రంగాల్లో ప్రతిభావంతులు ఉంటారు. వీరి ప్రతిభ 1 కాదు, 2 కాదు, 3 కాదు, చెప్పుకుంటూ పోతే బహుశా 40-50 దాకా ఉంటాయి ఆయనకున్నటువంటి ప్రతిభా విశేషాలు. అలాంటి వాళ్ళు అసలు అరుదు, ఉండనే ఉండదు. వాళ్ళలో ఒక్కరైనా ఉంటే కొన్ని కోట్ల మంది జనాభాలో ఇంతటి వ్యక్తిత్వం ఉన్న, సమగ్రమైన వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి శతాబ్దానికో, ఒక దశాబ్దానికో ఎక్కడో ఒకరే పుట్టారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్నేహితులుగా నేను కోల్పోయాను. పాటలు వింటూనే ఉంటాం. ఆయన మాటలు కావాలంటే మళ్ళీ ఆయన పుట్టాలి. అలాంటి రోజు కోసం చూద్దాం. నమస్కారం. ఒక డైరెక్షన్ బోర్డు కనిపిస్తుంది, ఈ దారి వెళ్తే మీరు వెళ్తారని. అంతేదో మనం సినిమాకి వెళ్తాం, ఒక 2 నిమిషాలు లేట్ అయితే చీకటిగా ఉంటుంది, ఒకళ్ళు ఎవరో వచ్చి టార్చ్ లైట్తో మన సీట్ చూపిస్తారు. అలా బాలుగారి విగ్రహం చేసేటప్పుడు చీకటిగా ఉండి ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఓ పెద్ద మనిషి మన దిక్సూచి లైట్ చూపించారు. ఆయనే మల్లు ప్రసాద్ గారు. వారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే శ్రీ శ్రీధర్ బాబు గారికి, మరికొద్దిసేపట్లో సుస్వరాభిషేకం కార్యక్రమం ప్రారంభం కానుంది. గాయని గాయకులు మనల్ని అద్భుతమైనటువంటి బాలు గారి పాటల సంగీత విభాగాలతో మన అందరినీ కూడా
శ్రీ రామచంద్రరావు గారికి చిరు సత్కారం. అలాగే శ్రీ వరప్రసాద్ గారికి శ్రీ వరప్రసాద్ గారు సార్ అంటే చాలా ఇష్టం, ఆయన వాక్చాతుర్యం అంటే చాలా ఇష్టం, ఆయన చమక్కులు అంటే చాలా ఇష్టం. అన్నిటికీ మించి ఆయన క్రమశిక్షణ వ్యక్తిత్వం అంటే మనందరికీ ఎంతో ఇష్టం, అలాగే ఆదర్శం. శ్రీ మల్లు ప్రసాద్ గారిని కూడా సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి మనకి ఆరంభం అయిపోయింది, ఇప్పుడు సంబరం మొదలవబోతోంది. వీణులు విందుగా బాలుగారి పాటల కార్యక్రమం జరుగుతుంది. ఆర్కెస్ట్రా సెట్ చేయడానికి 5-10 నిమిషాలు టైం పట్టచ్చేమో, పావుగంట పట్టచ్చేమో. వందన సమర్పణ జరిగిన తర్వాత శ్రీ ప్రణీత్ నరేంద్ర గారు